ప్రేమలో దించి వివాహం చేసుకొని అందిన కాడికి దోచుకొని కనిపించకుండా పోయే నిత్య పెళ్లి కొడుకులను చూశాం. కానీ శ్రీకాకుళం జిల్లాలో భిన్నంగా పెళ్లి అనే వల విసిరి ఎదురు కట్నం రూపంలో నగదు బంగారం చేజిక్కించుకొని అత్తింటి నుంచి ఉడాయిస్తోంది ఓ యువతి. 20 ఏళ్లు కూడా నిండని అమ్మాయి అమాయకపు చూపులతో పెళ్లి కాని ప్రసాదుల మనసు దోచుకుంటోంది. తల్లి చిన్నతనంలోనే చనిపోవడం, తండ్రి పట్టించుకోకపోవడంతో అమ్మాయిని చేరదీసి పెంచింది మేనత్త. డబ్బు వ్యామోహంతో అమ్మాయిని నిత్య పెళ్లి కూతురుగా మార్చింది. పెళ్లిళ్లు చేయడం పనిగా మేనత్త పెట్టుకుంటుంటే పెళ్లి చేసుకుని అత్తింటి నుంచి నగదు బంగారంతో ఉడాయించే పని మేనకోడలిది. ఎవరికి అనుమానం రాకుండా పెళ్లిళ్ల పేరుతో దోచుకుంటూ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా పెళ్లిగాని యువకులను టార్గెట్ చేశారు ఈ అత్తాకోడళ్లు. అమాయక పెళ్లి కొడుకుల నుంచి ఎదురు కట్నంగా లక్షల రూపాయలు బంగారం తీసుకుని ఉడాయిస్తున్నారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆ యువతి 8 పెళ్లిళ్లు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరికీ అనుమానం రాకుండా 3 పువ్వులు 6 కాయలుగా సాగింది వీరి దంద. కానీ చివరకు కర్ణాటకలో ఎండుకాడు పడింది. 8వ పెళ్లి చేసుకున్న వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో అత్తాకోడళ్ల భాగోతం బయటపడింది. అమ్మాయికి 8 వివాహాలు జరిగినట్టు తెలుసుకొని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. లక్షల రూపాయల ఎదురుకట్నం ఇచ్చి సోంపేటలోని దుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకున్నాక విజయనగరంలో ట్రైన్లో వాష్రూమ్ కని చెప్పి కనిపించకుండా పెళ్లి కూతురు వెళ్లిపోయింది. ఈ నిత్య పెళ్లి కూతురు కథనంలో అసలు ట్విస్ట్ ఏంటంటే అమ్మాయి మైనర్. అందుకే మోసం చేసినా ఆమెను పెళ్లి చేసుకున్న యువకులు కుక్కిన పేనులా పడున్నారు. ప్రస్తుతం మేనత్త మేనకోడలు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.